శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూలై 1 నుంచి డిసెంబర్ 30 మధ్యలో జరిగే అర్ధ సంవత్సర ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా మన ఆంగ్ల సంవత్సరాది ప్రకారం 2025 సంవత్సరంలో సుమారుగా మనం 6 నెలలు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సరే, ఈ మొదటి 6 నెలల్లో కొద్దిమందికి బాగున్నప్పటికీ మరికొద్దిమందికి ఇబ్బందులు, అంటే ముఖ్యంగా ఈ 6 నెలల్లో మొదటి 6 నెలల్లోనే మనకి శని భగవానుడు మారడం జరిగింది. అలాగే గురుగ్రహం కూడా మారడం జరిగింది. అలాగే రాహు కేతువు కూడా ఈ మొదటి 6 నెలల్లో మారడం వల్ల కొంతమందికి అనుకూలంగాను మరికొంతమందికి ప్రతికూలంగాను రావడం జరిగింది. అయితే ఈ ద్వితీయార్థంలో అంటే సెకండ్ హాఫ్ జూలై నుంచి డిసెంబర్ మధ్యలో మేజర్ గ్రహాలైనటువంటి శని, గురువు, రాహువు, కేతువు పెద్దగా వీటి మీద మార్పులే ఉండే అవకాశం లేదు. యాస్టీజ్గా ఈ గ్రహాలన్నీ కూడా అదే పొజిషన్లో డిసెంబర్ 31 వరకు ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే ముఖ్యమైనటువంటి గ్రహాలు శని భగవానుడు, గురుగ్రహం వక్రగమనం పొందడం జరుగుతుంది. మరి ఈ రెండవ 6 నెలల్లో నవంబరు 12వ తారీఖు నుంచి గురుగ్రహం వక్రగమనం పొందడం జరుగుతుంది. ఎప్పటిదాకా? మార్చి 11 వరకు కూడా ఈ గురుగ్రహం, అంటే మనకి ఈ అర్ధ సంవత్సరంలో ఈ నవంబర్ 12 నుంచి సుమారు ఒక 50 రోజులు గురువు వక్రించే ఉంటాడు. దాని తర్వాత కూడా కొన్నాళ్ళు వక్రగమనం, అది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అలాగే అక్టోబరు 13వ తారీఖు నుంచి శనిగ్రహం వక్రగమనం పొందడం జరుగుతుంది. జనవరి 20 వరకు, అంటే ఇంచుమించుగా ఈ అక్టోబర్ 13, నవంబరు, డిసెంబర్ మొత్తం శనిగ్రహం మనకి మీనరాశి అందే వక్రగమనం పొందడం జరుగుతుంది. అంటే ఈ వక్రగమనం పొందడం వల్ల కొంతమందికి అనుకూలంగాను మరికొంతమందికి ప్రతికూలంగాను మారడం జరుగుతుంటుంది. అంటే వక్రించిన గ్రహం ఏం చేస్తుందంటే తను ఉన్న స్థానం నుంచి 12వ స్థానాన్ని కూడా వీక్షించడం, అంటే అక్కడ ఫలితం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగానే దృష్టి కూడా మరి ఈ 3 భావాల మీద, అంటే శనికి ఉన్నటువంటి 3, 10 భావాలతో పాటు 7వ భావం యొక్క దృష్టి కూడా మారడం జరుగుతూ ఉంటుంది. అంటే డబల్ యాక్టింగ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే గురుగ్రహం కూడా మనకి నవంబర్ 12 నుంచి వక్రగమనం పొందడం వల్ల ఇంచుమించుగా మళ్ళా బ్యాక్ వచ్చి ఫలితం ఇచ్చినట్టు కనబడుతుంటుంది. అయితే ఈ వక్రించిన గ్రహాలు ప్రధానంగా ఏం చేస్తాయంటే, మనం ఒక మొదటి 6 నెలలు చేసిన ప్రయత్నాల్లో ఏమైనా విఫలమై ఉంటే ఈ గురువు వక్రించినప్పుడు మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నం చేయమని ఆ గురుగ్రహం మనకి చెప్తూ ఉంటుంది. మనం ఏదో వివాహం కొరకో, ఉద్యోగం కొరకో, ఏదైనా ధనం కొరకో, సంతానం కొరకో ప్రయత్నం చేసి ఉంటాం. ఈ సమయంలో అంటే మంచుమించు జనవరి నుంచి అనుకొని మనకి నవంబర్ 11 వరకు ఏ ప్రయత్నం చేసినా విఫలమైంది. కాబట్టి గురువు వక్రించిన తర్వాత ఏంటంటే మళ్ళీ ఇంకొకసారి మనం ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం నెరవేరే అవకాశం ఉంది. అంటే సాధారణంగా ఎవరి జన్మజాతకంలో గురువు వక్రగమనంలో ఉంటాడో వాళ్ళకి పనులన్నీ కూడా గురువు వక్రించి ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంటాయి. అంటే గోచార రీత్యా గురువు వక్రించి మీ జన్మజాతకంలో గురువు వక్రించి ఉంటే కంపల్సరిగా ఈ గురువు వక్రించినప్పుడు మీరు ఏ పంతాలు పెట్టినా అవ్వడం జరుగుతూ ఉంటుంది. కాని వారు కూడా ఇంకొకసారి ప్రయత్నం చేస్తే ఫలితం దక్కుతుంది. అప్పటికి కూడా అవ్వకపోతే దాన్ని కంప్లీట్గా వదిలివేయచ్చు. శని భగవానుడు కూడా మనకి అక్టోబర్ 13 నుంచి వక్రగమనం పొందడం జరుగుతుంది. శని ఉద్యోగకారకుడు కాబట్టి మరి గతంలో ఉద్యోగ ప్రయత్నం చేసి ఫెయిల్ అయినా, లేదా మనకి ఉద్యోగం పోగొట్టుకున్నా తిరిగి సంపాదించడానికి ఈ శని భగవానుడు మీకు అనుకూలిస్తాడు. అలాగే మీ జన్మజాతకంలో శని భగవానుడు వక్రించుంటే గోచార రీత్యా శని వక్రించినప్పుడు మీకు సాధారణంగా శుభ ఫలితాలు రావడం జరుగుతుంటుంది. అందుకనే చాలామంది గురుబలం పెరగాలన్నా, శని బలం కావాలన్నా వారి జన్మజాతక ప్రకారం వక్రించిన టైం కొరకు ఎదురు చూస్తుంటారు. కామన్గా ఆ వక్రించినటువంటి సమయంలో చాలా వరకు వారి పనులు కూడా సక్సెస్ అవ్వడం జరుగుతుంటుంది. ఇది కొంత అనుభవం బట్టి అది ఉంటుంది. కాబట్టి
మనం ఉపయోగించుకున్న దాన్ని బట్టి ఆ ఫలితం ఉంటుంది. కాబట్టి కొన్ని ముఖ్యమైన ఫలితాలు రేపు 6 నెలల్లో ఏ ఏ రాశికి ఏ విధంగా జరుగుతుంది అన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. సింహరాశి వారికి రాబోయే 6 నెలలు జూలై 1 నుంచి డిసెంబర్ 31 మధ్యలో వీరికి ఈ 6 నెలలు కూడా గురువు చాలా అద్భుతంగా పనిచేయడం జరుగుతుంది. 11వ స్థానంలో ఉన్నటువంటి గురువు మల్టిపుల్గా అటు 5వ స్థానాన్ని 3, 7, 11 స్థానాలని యాక్టివేట్ చేయడం జరుగుతుంది. ఎక్కువగా దూరమైనటువంటి మిత్రులు బంధువులు తిరిగి కలుసుకుంటారు. మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. వృత్తిలో పదవిలో అభివృద్ధి, సడన్గా మంచి మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వివాహ ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. ఈ సమయంలో మీకు జరిగే వివాహం ద్వారా ఆర్థిక లబ్ధిని కానీ ఏదో ఒక గొప్ప విజయాన్ని కానీ సాధించడం కారణమవుతూ ఉంటుంది. అంటే ఒక సంబంధం కలగడం వల్ల మీ యొక్క హోదా స్టేటస్ పెరుగుతాయి, ఆర్థిక పరంగా కూడా బాగుంటుంది. 11వ స్థానంలో ఉండడం వల్ల చాలా వరకు గురువు కారకత్వాలైనటువంటి సంతానం, విజ్ఞానం, సంస్కారం, ధనం ఇవన్నీ కూడా మనకి అనుకూలంగా రావడం జరుగుతుంది. మీకన్నా మీ కుటుంబంలో మీకన్నా ముందు పుట్టిన మీ పెద్దవారు వారు సక్సెస్ఫుల్గా ఉంటారు. వారు మీకు సహాయం చేసే స్థితిలో ఉండడం వల్ల మీకు ఆటోమేటిక్గా ఒక మంచి గుర్తింపు కానీ వారి సహకారంతో మీరు చేపట్టే పనుల్లో విజయం లభిస్తుంది. అయితే నవంబర్ 12వ తారీఖున గురుగ్రహం వక్రగమనం జరుగుతుంది. అంటే 11 నుంచి 10వ స్థానంలో ఉంటే ఏ ఫలితం రావడం జరుగుతుందో ఆ ఫలితం రావడం జరుగుతుంది. దానివల్ల 2, 6, 10 భావాలు యాక్టివేట్ అవుతాయి. చతుర్థ భావం యాక్టివేట్ అవుతుంది. దీనివల్ల మరి గతంలో మీరు ఏదైనా ఒక ఇల్లు కొనాలనుకున్నా, వాహనం కొనాలనుకున్నా ఆ ప్రయత్నం వాయిదా పడి ఉంటే ఈ సమయంలో తిరిగి మీరు ప్రయత్నం చేయడం వల్ల మరి ఏదైనా గృహలాభం కానీ వాహన లాభం కానీ కలుగుతుంది. పోగొట్టుకున్నటువంటి ఏదో ఒక వస్తువు తిరిగి మీరు పొందడానికి కూడా ఈ గ్రహస్థితి అనుకూలిస్తుంది. ముఖ్యంగా వృత్తి, కుటుంబం, ఆదాయం, సర్వీసు బాగుంటుంది. మీ కింద పనిచేసే మీ సిబ్బంది కూడా మీకు సహకరించడానికి బాగుందండి. మొత్తం మీద గురువు ఈ సంవత్సరం అంతా మీకు అన్ని విధాలా బ్రహ్మాండంగా ఉపయోగపడడం జరుగుతుంది. దాని తర్వాత శని భగవానుడు ప్రస్తుతం అష్టమ శనిలో ఉన్నారు మీరు. అయితే అష్టమ శనికి ఎల్లవేళలా ఇబ్బంది కలిగిద్దని అనుకోకూడదు. మీరు గతంలో చాలా కష్టపడి ఉంటే, ఏదో ఒక రంగంలో బాగా కృషి చేసి ఉంటే ఈ సమయంలో దాని యొక్క ఫలితం పొందడం జరుగుతుంది. సడన్గా మీరు ఏదైనా ఒక రాజకీయ పదవికో, ఒక రాజకీయాల్లోనో బాగా కష్టపడి ఉంటే ఒక కార్యకర్తగా సడన్గా ఈ సమయంలో మీకు ఒక పదవి లాంటిది లభించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇంకా ఎక్కువ కష్టపడి ఇంకా పేరు తెచ్చుకునే విధంగా ఉంటుంది. అంటే ఏదైనా ఆకస్మికంగా ఒక సంఘటన అన్నది ఈ సమయంలో జరుగుతూ ఉంటుంది. అంటే అష్టమం దశమానికి లాభం అయింది కాబట్టి వృత్తిపరమైనటువంటి అభివృద్ధి, బాధ్యతలు పెరుగుతాయి. అట్ ది సేమ్ టైం ఏమవుద్దంటే, ఎప్పుడన్నా మీరు వృత్తిలో చిన్న పొరపాటు చేసి ఉంటే దానికి ఇప్పుడు పనిష్మెంట్ రావడం జరుగుతుంటుంది. ఈ కారణం వల్ల ఏంటంటే కొంతమంది ఉద్యోగాన్ని పోగొట్టుకుంటుంటారు. ఈ విధంగా కొన్ని చికాకులు రావడం, సెలవు పెట్టడం అలాంటివి జరుగుతుంటాయి. అయితే కొంతమంది ఈ అవకాశాన్ని కూడా ఉపయోగించుకున్నట్టు ఏదో కారణం వల్ల ఉద్యోగంలో ఇబ్బంది వస్తుంది, కొన్నాళ్ళు మిమ్మల్ని పక్కన పెట్టారు అనుకుంటాం. ఆ సమయంలో వీళ్ళు ఏం చేస్తారంటే ఏ రియల్ ఎస్టేటో ఇంకోటో అంటే చాలా కాలంగా బిజీగా ఉంటారు. ఒకసారి ఖాళీ అవగానే వేరే అవకాశం పెట్టడంతో దాంట్లో మళ్ళీ ఇంప్రూవ్ రావడం జరుగుతుంటుంది. ఏదేమైనా అష్టమ శని జాతకుడిని కొంతవరకు తనలో ఉన్నటువంటి ధైర్యాన్ని తగ్గిస్తుంది. వ్యక్తిని నిర్వీర్యం చేసి మనకు మన సామర్థ్యాన్ని తగ్గించి మనం ఏమీ చెయ్యలేమో అన్నటువంటి స్థితి కల్పిస్తూ ఉంటుంది. దాన్ని మనం ఓవర్కమ్ చేయాలంటే జనరల్గా మరి తగు గ్రహశాంతి చేసుకోవడం కానీ మన పర్సనాలిటీ డెవలప్ చేసుకుంటే అది కూడా పాజిటివ్గా మార్చుకోవచ్చు. అంటే ఫెయిల్యూర్ని కొంతమంది మాత్రమే పాజిటివ్గా మార్చుకుంటారు. అందులో ఇప్పుడు ఉన్నటువంటి స్థితి ప్రకారం మీరు దాన్ని పాజిటివ్గా మార్చుకునే అవకాశం ఉంది. బట్ ఏదైనా అక్టోబర్ 13 తర్వాత ఈ శనిగ్రహం వక్రించి ఉండడం వల్ల అష్టమ స్థానంలో ఉన్నటువంటి ఫలితం పాటు సప్తమ భావ ఫలితాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే సప్తమ భావంలోకి వస్తూ అంటే రాడు ఆ ఫలితం ఇస్తూ అక్కడ ఉన్నటువంటి రాహుతో కలిగడం వల్ల ఒక గొప్ప
పారిశ్రామికవేత్తతో కానీ రాజకీయవేత్తతో కానీ పార్ట్నర్షిప్ అయి మీరు దాంట్లో వారితో ఏదైనా ఒక వృత్తి ఇండస్ట్రీ స్థాపించడానికి కారణం అవుతూ ఉంటుంది. ఎందుకంటే సప్తమం కూడా దశమంత బలమైంది, దశమాత్ దశమం సప్తమం కాబట్టి ఇందులో రెండు పెద్ద గ్రహాలు అంటే ఇంచుమించుగా శని రాహు అంటే పెద్ద పారిశ్రామికవేత్తలు మనం పోల్చుకోవచ్చు. అటువంటి వాళ్ళతో మీరు టైఅప్ అవడానికి కూడా కారణం అవుతుంటుంది. లేదంటే ఏదైనా పెళ్లి విషయంలో మాత్రం కొన్ని ఇబ్బందులు ఎదురవ్వడం జరుగుతూ ఉంటుంది. కొంతమందికి ఇంటర్ కాస్ట్ మ్యారేజు, ఏజ్ డిఫరెన్స్ ఉన్న మ్యారేజ్ లాంటివి కూడా జరుగుతుంటాయి. కాబట్టి ఏదైనా పెళ్లి విషయాలు వేరు, పార్ట్నర్షిప్ వ్యవహారాలు వేరు, వృత్తి సంబంధించిన వ్యవహారాలు వేరు. కాబట్టి ఒక దాంట్లో ఒకదానికి ముడిపెట్టకూడదు. ఒకటి బాగుంటే ఒకటి బాగోపోవచ్చు. సప్తమం బాగున్న ప్రతి వాడికి వివాహం బాగుంటుందని చెప్పలేం, వ్యాపారం బాగుంటుందని చెప్పలేం. ఈ విధంగా మిగతా గ్రహాలు బట్టి మారుతూ ఉంటుంది. కాబట్టి ఏదైనా వివాహ సంబంధాలు కుదుర్చుకునే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా కుదుర్చుకోకపోతే ఏదో ఒక మోసం జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ గ్రహాల స్థితిని గమనించినప్పుడు ప్రతి రాశి వారికి కూడా ఈ రాబోయే 6 నెలల్లో అంటే ప్రధాన గ్రహాలైనటువంటి శని భగవానుడు మీనరాశిలో ఉండడం, మరి రాహు కుంభరాశిలో ఉండడం, కేతు సింహరాశిలో ఉండడం, అంటే పాపగ్రహాలు ఏ రాశుల్లో ఉంటాయో ఆ రాశులకి సంబంధించినటువంటి పరిహారం చేసుకుంటే మనకి ఆ గ్రహాలు యోగిస్తాయి. శుభగ్రహాలు మనం పెద్దగా ఏం పరిహారం చేయక్కర్లేదు, అవి ఆటోమేటిక్గా యాక్టివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. శుభగ్రహాలు ఇచ్చే ఫలితాన్ని పాపగ్రహాలు అడ్డుకుంటాయి. కాబట్టి మనం ఈ పాపగ్రహాలకి పరిహారం చేయవలసి ఉంటుంది. అదే ముఖ్యంగా ఎక్కువగా ఈ శని గురువు ఈ 2 గ్రహాలు ప్రధానంగా ఈ రాబోయే 6 నెలల్లో ప్రతి ఒక్కళ్ళ జాతకం మీద ప్రభావం చూపుతుంది. ఎందుకంటే వక్రించిన గ్రహం తన బలాన్ని విశేషంగా పెంచుకుంటుంటుంది అన్నమాట. ఆ కారణం వల్ల సహజ భాగ్య రాజ్యాధిపతులైనటువంటి ఈ 2 గ్రహాలు అంటే మనకి ఒక లక్ష్మీనారాయణ యోగం ఏర్పడినట్టు ఈ 2 గ్రహాలు మనకి ప్రభావం చూపుతూ ఉంటాయి. ఈ సమయంలో మీరు ఏం చేయాలంటే కళ్యాణం చేయించవలసి ఉంటుంది. అంటే ఎవరికి చేయించాలి? వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయించడం వల్ల కంప్లీట్గా మీకు శుభం జరిగే అవకాశం ఉంది. సో ఏదైనా ఈ రాబోయే మనకి ఈ 6 నెలల్లో మరి కార్తీక మాసంలో కానీ శ్రావణ మాసంలో కానీ మీరు ఏదైనా దేవస్థానంలో సామూహికంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణంలో పాల్గొంటే చాలా మంచి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. అన్ని గ్రహాలకి ఆదిదైవంగా ఉన్నటువంటి పరమేశ్వరుడు శివుడు. వీలున్నవాళ్ళు ఏదైనా ఒక పంచారామాలు కానీ ఇటువంటి శివుని యొక్క ముఖ్యమైన క్షేత్రాలు ఒక్కసారి దర్శించడం మంచిది. అంటే ఏ ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయంలో చేయడం వల్లే ఎక్కువ ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. సుమారుగా మనకి ఈస్ట్ గోదావరిలో ఈ ద్రాక్షారం చుట్టుపక్కల ప్రతి నక్షత్రానికి సంబంధించినటువంటి ఒక దేవాలయం ఉన్నది. ప్రతి నక్షత్రానికి ఒక దేవాలయం ఆ చుట్టుపక్కల ఊళ్ళో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఆ విషయాన్ని మనకి ద్రాక్షారామం దేవాలయంలో డిస్ప్లే చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. ఏ నక్షత్రం వారు ఆ నక్షత్ర దేవాలయాన్ని సందర్శించడం వల్ల వారి యొక్క దోషం కూడా పరిహారం అవుతుంటుంది. అవకాశం ఉన్నవాళ్ళు ఒక్కసారి మీరు ప్రయత్నం చేయండి. లేదు జన్మాంతరంగా మనకు బాగుండాలి, మన వంశం బాగుండాలంటే ఆ 27 నక్షత్రాలకి సంబంధించినటువంటి 27 దేవాలయాలు కూడా ఒకసారి మీరు ఒక నెలలోనో సంవత్సరంలోనో దర్శించడం వల్ల చాలా మంచి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇది మనం కష్టపడి సాధించవలసిన ఫలితాలు. సూక్ష్మంలో మోక్షం రావాలి, చిన్న ప్రయత్నంతో విఘ్నేశ్వరులాగా మొత్తం ఫలితం రావాలనుకుంటే గోసేవను మించింది లేదు. మరి ఏదైనా గోసేవ అంటే ఆవుకి 2 అరటిపళ్ళు ఒక బెల్లం ముక్క పెట్టడం అయితే కాదు. కంప్లీట్గా మీకు ఓపిక ఉంటే ఏదో ఒక రోజు ఆ గోశాలని శుభ్రంగా తుడిసి అక్కడ ఉన్నటువంటి ఈ ఆవు పేడ ఇవన్నీ కూడా శుభ్రం చేసి ఆవుకి మంచి వాతావరణం వచ్చేలా పెట్టడం, తర్వాత ఆవుకి శుభ్రంగా స్నానం చేయించి తర్వాత ఆవుకి తగు విధంగా సేవ చేసి పసుపు కుంకాలు అలంకరించడం వల్ల కనీసం ఒక దానికన్నా చేసుకుంటూ
ఈ సేవ కన్నా మీరు ఆ గోశాలను శుభ్రం చేయడం వల్ల వచ్చే సేవ చాలా అఖండం. మీరు చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, అసలు ఏ దారి లేదు అనుకున్న వాళ్ళు ఒకసారి పవిత్రంగా నిర్వహిస్తున్నటువంటి గోశాల సందర్శించి అక్కడ ఒకసారి ఒక రోజంతా సేవ చేసి శుభ్రం చేయండి. 100% మర్నాడు నుంచి మీ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా మార్పు వస్తుందో చూడండి. ఇది కంప్లీట్గా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ప్రయత్నం చేసి చూడండి. సక్సెస్ మాత్రం చాలా గొప్పగా ఉంటుంది. స్వస్తి.